అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బంగారు భవిష్యత్తు. రచయిత హరితాదిత్య గారు. ఇక కథలోకి వెళితే, ఏమని రాయాలి, ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచించి చివరికి ఇలా రాయడం ప్రారంభించా. ప్రియమైన అమ్మా నాన్నలకు, మీ స్వీటీ రాస్తున్న చివరి ఉత్తరం. నన్ను క్షమించండి. నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను. అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియడం లేదు. మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏదో సాధిస్తానని, మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు, నాకు తెలుసు. కానీ ఏం చేయను, నాకు బతికే ధైర్యం లేదు. బతికి మీ ముందు నిల్చునే ధైర్యం అసలే లేదు. రాత్రింబగళ్ళు ధ్యాస పెట్టి మరీ చదివా. అసలు అలా ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు. కానీ నేను చనిపోయాకైనా నన్ను నమ్మండి. వచ్చే జన్మలో అయినా మీకు నచ్చినట్టు చదివే, మిమ్మల్ని బాగా చూసుకునే కూతుర్లా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటా. ఇక సెలవు. ఇట్లు గతిలేక సగంలోనే జీవితాన్ని ముగిస్తున్న స్వీటీ. రాసేశాను. ఇక ఈ విషాన్ని తాగేయాలి. అబ్బా, చేదుగా ఉంటుందేమో. నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటరు. ఒకవేళ బతికితే అమ్మా నాన్నల మొహం చూసేదెలా? అమ్మో, ఆ ఆలోచనకే భయమేస్తోంది. పాపం, నా చదువు కోసం చాలా అప్పులు చేశారు, ఎంతో కష్టపడ్డారు. నేను తప్ప వేరే ప్రపంచం లేదు. కానీ నేను మంచి కూతురిలా ఉండలేకపోయాను. పోనీలే, నేను పోయాక ఇక పెద్ద ఖర్చులు ఉండవు కనుక అప్పులు తీర్చేస్తారులే. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? పర్లేదులే, అజయ్ అన్న, జయత్త, కమల పిన్ని అందరూ ఉన్నారుగా, చూసుకుంటారులే. నేను బయటికి వచ్చేశాను. అవును, నా శరీరం నుంచి వచ్చేశాను. కానీ అదేంటి, సినిమాల్లో లాగా నేను మార్చురీలోనో ఇంట్లో హాలులోనో లేనేంటి? ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే. నేను చనిపోయా అని ఎవరూ గుర్తించలేదా అనుకుంటూ ఉండగానే నర్సు వచ్చి వైటల్స్ నోట్ చేసుకొని తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లో నుంచి ఎవరికో కాల్ చేసి చెప్తోంది, సేమ్ సార్, ఇంకా సీరియస్గానే ఉన్నట్లుంది అని. డాక్టర్తోనేమో అనుకున్నా. నేను కనిపించను కదా, మామూలుగా పని చూసుకొని వెళ్ళిపోయింది. ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చొని కనిపించింది. అచ్చం మా అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా. ఎందుకు నన్నే చూస్తోంది? అమ్మా నాన్న ఏరి? ఈవిడ తప్ప ఎవరూ కనబడరేంటి? ఈవిడకు నేను కనిపిస్తున్నానా? అమ్మమ్మ, ఎవరు నువ్వు? ఎందుకు నన్నే చూస్తున్నావు? నేను నీకు కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించా. మీ అమ్మకు తెలిసినదాన్నిలే. నా పేరు తలుచుకోకుండా తనకి రోజు గడవదు. నాకు పెట్టాకే మీకు భోజనం పెడుతుంది రోజు అంది. అవునా? నేను ఎప్పుడూ గమనించలేదు. అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలేవైనా పట్టించుకుంటేగా. అయితే ఈమెకి హాస్పిటల్లో ఏం పని? నర్సో, ఆయమ్మనో? అమ్మమ్మ, మా అమ్మ ఏది? నేనెందుకు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను? ఇంకా చచ్చిపోలేదా అని అడిగాను. అన్నింటికీ సమాధానం చెప్తా. ముందు ఇది చెప్పు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? దీనివల్ల నీ జీవితం, నీ వాళ్ళ జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అంది. నాకు చాలా కోపం వచ్చింది. ఈమెకేం తెలుసు నేనెంత కష్టంలో ఉన్నానో? బతికి అమ్మా నాన్నలని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను. ఇదే చెప్పాను కోపంగా. సరే, నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అంది. నాకు అర్థం కాలేదు. ఎలా చెప్తుందీమె? ఈమెకు నా జీవితం ఏం తెలుసని? సరే, చూద్దాం ఏం చెప్తుందో. ఎలాగూ ఎవరూ కనిపించడం లేదు. నాకు భయంగా ఉంది. ఈమైనా ఉంది పక్కన, వినకపోతే వెళ్ళిపోతుందేమో. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. అన్నింటిలో టాప్ మార్క్స్ వచ్చాయి. కానీ ఒకే ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. చాలా బాధగా మంచం పైన పడుకొని ఏడుస్తూనే ఉన్నాను. అసలెందుకు ఇలా అయ్యింది? అమ్మా నాన్న ఏమంటారో అనుకుంటూ ఉండగానే నాన్న గదిలోకి వచ్చారు. ఆయన్ని చూడగానే ముందు భయమేసింది. కానీ చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు. అమ్మ చెప్పింది, మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో? రీకౌంటింగ్కి అప్లై చేద్దాం. పిరికి వాళ్ళే భయపడతారు. తప్పు చేస్తేనే ఇలా బాధపడతారు. లే
అమ్మ నీకిష్టమైన పన్నీర్ కర్రీ చేసింది, తిందాం రా తల్లి, ఫ్రెష్ అవ్వు అన్నాడు. నేను నా డైనింగ్ రూమ్లో ఉంటాను అనేసి వెళ్ళారు. చాలా రిలీఫ్గా ఉంది. మొహం కడుక్కొని డైనింగ్ రూమ్కి వెళ్ళాను. అమ్మా నాన్న చాలా మామూలుగా ఉన్నారు. నా రిజల్ట్స్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్గా మాట్లాడుకున్నారు. ఈరోజేంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువ రుచిగా అనిపిస్తుంది. ఇది అస్సలు ఊహించలేదు. నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో. అనవసరంగా ఏవో పిచ్చి ఆలోచనలు చేశాను. ఈ రీకౌంటింగ్ ఆలోచన రాలేదు ఆవేశంలో. రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయాను. తర్వాత రోజు నాన్న రీకౌంటింగ్కి అప్లై చేయించారు. కొద్ది రోజుల్లో నా నమ్మకమే నిజమైందని తెలిసింది. ఈ సబ్జెక్టులో కూడా మంచి మార్కులే వచ్చాయి. రోజులు దొర్లిపోతున్నాయి. అనుకున్నట్టే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద జాబ్ వచ్చింది. నా మొదటి జీతంతోనే నాన్న అప్పులు తీర్చేశాను. ఆ తర్వాత కాలం స్వర్ణయుగంలా సాగింది. అమ్మ వాళ్ళకి అన్నీ సమకూర్చాను. కొడుకు ఉంటే ఎలా ఉండేదో కానీ కూతురు కూడా ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించాను. నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పెళ్లి వైపుగా మలుపు తిరిగింది. ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతోంది జీవితం. దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించాడు. పిల్లలు, వాళ్ళ చదువు, కెరీర్ అంటూ 25 సంవత్సరాలు 25 వారాల్లా గడిచిపోయాయి. పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళకిష్టమైన వారితో ఘనంగా జరిపించాం. అందరం ఒకే సొసైటీలో వేర్వేరు బ్లాక్స్లో ఇల్లు కొనుక్కొని వారాంతాల్లో కలుస్తూ సరదాగా గడపసాగాం. మనవలు మనవరాళ్లతో సమయం తెలియలేదు. ఈ మధ్యనే నెలల వ్యవధిలో అమ్మా నాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు. సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు. నిండు జీవితం చూసి వెళ్ళిపోయారనే తృప్తి మిగిలింది. ఆ రోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలందరూ ఇంటికి వచ్చారు. రాత్రికి భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను. ఏదో అశాంతిగా ఉంది. గుండెల్లో మంట. పిల్లలు వస్తే బయటి నుంచి ఏదో ఒక ఫుడ్ తెప్పిస్తారు. కొద్దిగా తిన్నా కూడా వయసు వల్ల ఏమో లోపల మంటగా ఉంది. ట్యాబ్లెట్ వేసుకున్నాను ఎసిడిటీ అనుకొని. ప్రయోజనం లేదు. ఇక ఉండలేక పిల్లల్ని లేపాను. హాస్పిటల్కి వెళ్లే ముందు పిల్లలకి చెప్పాను, డాక్టర్లు వేరేలా ఏమైనా చెప్తే నా శరీరాన్ని బాధపెట్టవద్దు. తృప్తిగా జీవించా, హాయిగా వెళ్ళిపోతా అని. అంతే గుర్తు. ఐస్ బాక్స్లో ఉన్న హాల్లో నా ఎదురుగా ఆ అమ్మమ్మ ఉంది. ఇదంతా కల నిజమా? ఏం అర్థం కాలేదు. అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతున్నదో అంది అమ్మమ్మ. నాకు గుండె జల్లుమంది. ఇంత అందమైన జీవితం ఉందా? ఎంత తప్పు చేశాను. చాలా బాధగా ఉంది. ఒక్క నిమిషం ఆలోచించాల్సింది. ఇంతలో అమ్మమ్మ, ఇప్పుడు ఈ నీ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది. గంభీరంగా అన్న ఆమె మాటలకి భయం వేసింది. అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు. విషయం తెలియగానే అమ్మ స్పృహ కోల్పోయిందంట. అక్కడంతా మా వాళ్ళు ఉన్నారు. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. జయ అత్త అంటోంది, అదేమీ మార్కుల కోసం కాదట, ఎవరినో ప్రేమించిందంట, వాడు వదిలేశాడట. అమ్మా అబ్బా తిడతారని ఈ పని చేసి కూర్చుంది. అయినా అక్కా బావ సరిగ్గా పెంచలేదు వదినా, అతి గారాబం చేశారు. ఎప్పుడు గొప్పలే, మా పాపకి అన్ని మార్కులు వచ్చాయి, ఇంత పర్సెంటేజీ అంటూ. ఇప్పుడు చూడు ఏమైందో, చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ గొంతు కలిపింది కమలపిన్ని. పొద్దున లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకి అన్నీ మేమే అన్నట్లుండే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా? వీళ్ళని నమ్మి అమ్మా నాన్నలని వదిలేశానా? ఎంత తప్పు చేశాను? నాలో పశ్చాత్తాపం మొదలైంది. నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు. రోజులు నెలలు గడుస్తున్నా అమ్మా నాన్న కోలుకోవడం లేదు. ఇంట్లో ఒక సంతోషం లేదు, ఉత్సాహం లేదు. టైంకి అన్నం తినక సరిగ్గా నిద్రపోక అమ్మ ఆరోగ్యం పాడైంది. వారికి ధైర్యం చెప్పేవారికన్నా సూటిపోటి మాటలనేవారే ఎక్కువ. అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది. ఎవరికోసం, ఎందుకోసం బతుకుతున్నాడో తెలియని నాన్న 10 సంవత్సరాలు రాయిలా బతికి తాగి తాగి లివర్ పాడై చనిపోయారు. ఇలా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. నాకు ఏడుపు ఆగడం లేదు. భోరు భోరున ఏడుస్తూనే ఉన్నాను. ఎవరూ రారే, ఎవరికీ వినబడదే, ఏం చేయాలో తోచడం లేదు. అమ్మమ్మ నన్ను చూస్తూ ఉంది అంతే గంభీరంగా. అమ్మా నాన్నని చూడొచ్చా? భయంగానే అడిగేశాను ఇక ఉండలేక. చూడు బయట ఉన్నారు అంది.
ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటికి వచ్చా. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయినట్టు, స్పృహలో కూడా లేనట్టు ఉంది అమ్మ. శూన్యంలోకి చూస్తూ ఉన్నారు నాన్న. ఎంత పిలిచినా పలకడం లేదు. వాళ్లకు నా మాటలు వినపడటం లేదు. నేను అరుస్తున్నా పిచ్చిదానిలా. ఈలోగా అమ్మ మెలకువ వచ్చినట్టు, బుజ్జమ్మ క్షేమంగా ఇంటికి రా, నిన్ను ఏమీ అనం, నువ్వు ఉంటే చాలు మాకు అంటూ ఏడుస్తోంది. అవునమ్మా, మీరేమీ అనరు, నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించండి, నేను వచ్చేస్తా. నాన్న మీరైనా చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నాను. సడన్గా ఏదో స్ఫురించింది. వెంటనే రూంలోకి పరిగెత్తాను. అమ్మమ్మ అక్కడే అలాగే నిల్చొని ఉంది. అమ్మమ్మ, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎవరికీ కనిపించని నేను నీకే ఎందుకు కనిపిస్తున్నానో అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి తెలుస్తోంది, నువ్వు సాధారణమైన మనిషివి కాదు. అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు. ఇంత చేసిన దానివి నాపై జాలి చూపి బతకడానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ రకరకాలుగా బతిమిలాడాను. అమ్మమ్మ కూడా అమ్మే కదా. కరిగిపోయింది. ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరుణ కనిపించింది. ఏడవకు తల్లి, నీకు ఇంకో అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించి నిజాన్ని చూపించాను. నువ్వే కాదు, నీ వయసు పిల్లలు చాలామంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాలు వాళ్ళ జీవితాలనే కాదు, వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలకిందులు చేస్తాయి. కష్టాన్ని సహనంతో భరిస్తే సుఖం వెన్నంటి రాక మానదు. సుఖదుఖాల కలయికే జీవితం. మీ అమ్మ ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చేయలేదు. మనసులో కూడా తప్పు ఆలోచనలు చేయలేదు. అన్ని వేళలా నన్ను నమ్ముకుంది. నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుంటా. ఆమె కర్మం ఆమెకి అనారోగ్య రూపంలో వచ్చి తొలగిపోయేలా మార్పు చేశా. కనుక నీ ఈ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరు తెచ్చుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లు అంది. ఆనందంతో రెండు చేతులు జోడించి మాటలు రాక కళ్ళు మూసుకొని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. వైటల్స్ మారుతున్నాయి డాక్టర్, పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటోంది. జూనియర్ డాక్టర్ అనుకుంటా. ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పండి అన్నారు ఇంకో డాక్టరు. నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు. కాసేపాగి కళ్ళు తెరిచాను. నర్సుకి నేను కనిపిస్తున్నా. ఎలా ఉంది అని అడిగింది. పర్లేదు అన్నట్లు తలూపాను. అమ్మా నాన్నలను పిలిపించింది. సంతోషంగా రూంలోకి వచ్చారు అమ్మా నాన్న. నన్ను చూస్తూనే, నాన్న మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో? రీకౌంటింగ్కి అప్లై చేద్దాం. పిరికి వాళ్ళే భయపడతారు, తప్పు చేస్తేనే బాధపడతారు. ధైర్యంగా ఉండు తల్లి అన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో గుర్తులేకపోయినా ఏదో తెలియని శక్తి, ఉత్సాహంతో అమ్మా నాన్నల చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నా. అమ్మ నా బుగ్గల్ని ముద్దాడుతుంటే నాన్న నా తల నిమురుతున్నారు. నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.